హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లెట్స్ నో అబౌట్. ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మనకు తెలిసిన ఈ చిన్న ప్రపంచంలో తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ముందైతే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పండి చాలు. ఎప్పుడైనా టైం ట్రావెల్ చేయాలని అనిపించిందా? భూమి తర్వాత ఉండే అంతరిక్షాన్ని ఎప్పుడైనా చూసారా? చంద్రుడి దగ్గరికి ఒకసారి వెళ్ళి మన చేతులతో చంద్రుడిని తాకాలని అనుకున్నారా? మారుతున్న కాలంలో కాలుష్యంతో డ్యామేజ్ అయిన క్లైమేట్ని తిరిగి మంచిగా చేయాలని అనిపించిందా? ప్రపంచంలోని అతిపెద్ద అడవి అయిన అమెజాన్ ఫారెస్ట్ను చూడాలని, అందులో తిరగాలి అని అనుకున్నారా? అసలు ఏంటి లిస్ట్ అని సర్ప్రైజింగ్గా వింటున్నారా? నేను చెప్పిన విషయాలన్నీ చేయాలని అందరికీ ఉన్నా సాధ్యమయ్యే పనులు కాదు అవి. ఎందుకంటే ప్రపంచ కుబేరులకే సాధ్యం కాలేదు. మరి మనలాంటి సామాన్యులు ఎలా వీటిని చూస్తారు అని ఆలోచిస్తున్నారా? అలా ఆలోచిస్తే పొరపాటే. ఎందుకంటే నేను ముందు చెప్పిన ప్రతి ఒక్కటి మనం చేయగలము. ఎలాగో తెలుసా? దుబాయ్ వెళ్తే. సాధారణంగా దుబాయ్ అంటే మనకేం గుర్తుకొస్తుంది? బుర్జ్ ఖలీఫా. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ ఉంది దుబాయ్లోనే కదా. కానీ అదే దుబాయ్ నగరంలో ఉన్న మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ గురించి మనకు తెలీదు. మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ అంటే ఏంటో సింపుల్గా చెప్పాలంటే భవిష్యత్తును తెలుసుకోవచ్చు. సాధారణంగా మ్యూజియంలో ఏముంటుంది? గతంలో జరిగిన సంఘటనలు, చరిత్రను మనకు చూపిస్తుంది. అదే దుబాయ్లో నిర్మించిన మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ మాత్రం భవిష్యత్తును మనకు చూపిస్తుంది. ఈ మ్యూజియం మొత్తం తిరిగి చూస్తే ప్రపంచ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మనకు అర్థమవుతుంది. మరి ఈ వీడియోలో మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ని ఎందుకు నిర్మించారు, ఎలా నిర్మించారు, దీని లోపల ఏముంటాయి, చివరిగా ఈ మ్యూజియం మనకు ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాలను తెలుసుకుందాం. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంతకంటే ముందు మన ఛానల్ని ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో ప్లీజ్ వీడియో చూస్తున్న వారు నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ నో అబౌట్ ద మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్. ఈ మ్యూజియం ఒక ఎగ్జిబిషన్ ప్లేస్ లాంటిది. దీనిలో ఇన్నోవేటివ్ ఫ్యూచర్ ఐడియాలజీస్, సర్వీసెస్, ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయో చూస్తాము. ఇన్నోవేటివ్ ఐడియాస్కి, టెక్నాలజీ అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి ఈ మ్యూజియం ఒక ఇంక్యుబేటర్ లాంటిది. ఇన్వెస్టర్లకి, ఎంటర్ప్రీనర్స్కి ఇది ఒక గ్లోబల్ డెస్టినేషన్. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే 2050 సంవత్సరంలో దుబాయ్ ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది. ఒక్కసారి ఈ మ్యూజియం స్ట్రక్చర్ని చూసారా? ఎంత యూనిక్గా ఉందో. దీన్ని డిజైన్ చేసిన వాళ్ళు దీనిని టోరస్ అని పిలుస్తారు. ఇది మనిషి కన్నుని పోలి ఉంటుంది. ఈ స్ట్రక్చర్లో ఖాళీగా ఉన్న స్పేస్ ఫ్యూచర్ని రిప్రజెంట్ చేస్తుంది. మిగిలిన సాలిడ్ పార్ట్ ఏమో మనకున్న నాలెడ్జ్ను రిప్రజెంట్ చేస్తుంది. ఇలాంటి ఒక యూనిక్ స్ట్రక్చర్ని నిర్మించడానికి ఇంజనీర్లు 4D BIM ఆల్గోరిథం టెక్నాలజీని యూజ్ చేశారు. అలాగే 1000 కంటే ఎక్కువ గ్లాస్ రీఇన్ఫోర్స్డ్ ప్యానెల్స్ను ఉపయోగించారు. అవి ఎక్స్టర్నల్ థెర్మల్ ఇన్సులేషన్ని, లోపల లైటింగ్ని ఇంప్రూవ్ చేస్తాయి. ఈ మ్యూజియం మీద మనకు కనిపిస్తున్న అరబిక్ రైటింగ్లో ఉన్న వాక్యాలు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తమ్ గారు చెప్పారు. వాటి అర్థం ఏమిటంటే, మనము 100 సంవత్సరాలు బ్రతకలేకపోవచ్చు, కానీ మనం చేసే పనులు, మన ఖ్యాతి మనం చనిపోయిన తర్వాత కూడా ఉంటాయి. భవిష్యత్తు ఎవరిదంటే దాన్ని ముందు నుంచి ఊహించి డిజైన్ చేసి అమలు చేసేవారిదే. భవిష్యత్తు ఎవరి కోసం వెయిట్ చేయదు. దానిని మనం ఈరోజు డిజైన్ చేసి నిర్మించాలి. అసలు ఈ మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ లోపల ఏముంటుందో తెలుసుకోవాలనుందా? ఈ మ్యూజియంలో 7 ఫ్లోర్లు ఉంటాయి. ఒక్కో ఫ్లోర్కి ఒక్కో డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. టాప్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా మిగిలిన 5 ఫ్లోర్లని 5 చాప్టర్స్ అని పిలుస్తారు. 5th ఫ్లోర్లో ఫస్ట్ చాప్టర్ OSS హోప్, ఔటర్ స్పేస్ స్టేషన్ హోప్. దీనిలో అంతరిక్షం ఎలా ఉంటుంది, స్పేస్లో ఎలా నడుస్తారు అని మనకు చూపిస్తుంది. భూమి నుండి 600 కిలోమీటర్ల దూరం వరకు మనల్ని తీసుకెళ్ళినట్టు, మూన్ మీద ల్యాండ్ అయినట్టు చూపిస్తుంది. ఫ్యూచర్లో మనం స్పేస్ ట్రావెల్ చేస్తే ఎలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి, ఎలాంటి ఎక్స్పీరియన్స్ మనం పొందగలుగుతామని చెప్తుంది. తర్వాత 4th ఫ్లోర్లో సెకండ్ చాప్టర్ హీల్ ఇన్స్టిట్యూషన్. దీనిలో 2070 సంవత్సరంలో దుబాయ్ సిటీ ఎలా ఉంటుందో మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక్కడ ఒక హీల్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. అది మనకు జెనెటికల్లీ మాడిఫైడ్ డిజిటల్ అమెజాన్ ఫారెస్ట్ ఎలా ఉంటుందో చూడవచ్చు. సేమ్ అడవిలాగానే ఉంటుంది ఆ ఫారెస్ట్. ఇందులోనే DNA వాలెట్ అనే లైఫ్ లైబ్రరీ ఉంది. దీనిలో 2000 కంటే ఎక్కువ జాతుల యొక్క DNAలను గ్లాసులలో దాచి ఉంచారు. ఒక కొత్త ఎకోసిస్టమ్ చూపించే ల్యాబ్ ఉంటుంది. ఆ ల్యాబ్లోనే పొల్యూషన్ వలన ఖరాబ్ అయిన నేచర్ అండ్ ఎన్విరాన్మెంట్ను ఏ విధంగా బాగు చేయొచ్చో మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఏమో 3rd ఫ్లోర్లో 3rd చాప్టర్ ఆల్ వాహా. ఇక్కడ కొన్ని సిరీస్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ను మనం పొందగలము. శరీరాన్ని, మనసుని ఏకం చేసే అల్వాహా, భవిష్యత్తు ఎలా ఉండాలో కోరుకోవడానికి ఒక విష్ఫుల్ వంటివి చాలా ఉంటాయి ఇక్కడ. తర్వాత 2nd ఫ్లోర్లో 4th చాప్టర్ టుమారో టుడే. ఇక్కడైతే మొత్తం ఫ్యూచరే కనిపిస్తుంది. ఫ్యూచర్లో ఎలాంటి ఇన్నోవేషన్స్ వస్తాయి, ఎలాంటి గ్యాడ్జెట్స్ తయారవుతాయి, ఎటువంటి రోబోట్స్ ఉంటాయో మనం చూస్తాము.
అమెకా అనే హ్యూమనైడ్ రోబో ఇక్కడ మనకి వెల్కమ్ చెప్తుంది. అసలైన టెక్నాలజీ అంటే ఏమిటో, అది ఫ్యూచర్లో ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది. ఇక చివరిగా ఫస్ట్ ఫ్లోర్లో 5th చాప్టర్ ఫ్యూచర్ హీరోస్. చిన్నపిల్లల కోసమే దీనిని స్పెషల్గా నిర్మించారు. నేటి బాలలే రేపటి పౌరులు అనే మాటకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఇక్కడ చిన్నారులు తమ ఫ్యూచర్ని ఎలా నిర్మించుకోవాలో నేర్చుకుంటూ ఆడుకునేలా ఎంకరేజ్ చేస్తుంది. ఫ్యూచర్లో పిల్లలు ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటారు, ఎవిడెన్స్ ఆధారంగా చూపించవచ్చు. ఇక్కడ పిల్లలు తమ ఇమాజినేషన్ని పెంచుకోవచ్చు. ఇలాంటి ఒక మ్యూజియంకి 2015లోనే పునాది పడింది. 2015లో దుబాయ్ రూలర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ అయిన షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ ముక్తమ్ ఒక మీటింగ్లో భవిష్యత్తుకు డెడికేట్ చేస్తూ ఒక మ్యూజియంని నిర్మిస్తాము అని అనౌన్స్ చేశారు. తర్వాత 2016లో ఆ మ్యూజియంని నిర్మించడానికి అవసరమైన అన్ని బాధ్యతలను చూసుకోవడానికి దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించారు. ఇలాంటి ఒక కాంప్లెక్స్ స్ట్రక్చర్ను మొదట ప్లాన్ వేసింది, దీని వెనకాల ఉన్న మాస్టర్ బ్రెయిన్ ఎవరంటే షాన్ కిల్లా. ఈయన స్థాపించిన కిల్లా డిజైన్ అనే యుఏఈ ఆర్కిటెక్చర్ ఫర్మ్ దీనిని డిజైన్ చేశారు. బూరా అపోల్డ్ అనే యూకే ఇంజనీరింగ్ కంపెనీ దీనిని నిర్మించింది. ఎటువంటి పిల్లర్స్ లేకుండా దీనిని కన్స్ట్రక్షన్ చేశారు. దీన్ని నిర్మించిన ఆర్కిటెక్ట్స్ అండ్ డిజైనర్స్ 2400 స్టెయిన్లెస్ స్టీల్ డయాగ్నల్ ఇంటర్సెక్టింగ్ బీమ్స్ నిర్మించి స్ట్రైట్ పిల్లర్స్ లేకుండానే కన్స్ట్రక్షన్ చేశారు. 30,000 స్క్వేర్ మీటర్ల ఏరియాతో 77 మీటర్ల పొడవు ఉంటుంది. దీనిని 2021 డిసెంబర్లోనే పూర్తి చేశారు. కానీ ఇనాగ్రేషన్ చేసింది మాత్రం 22 ఫిబ్రవరి 2022 తేదీన. ఎగ్జాక్ట్గా ఆ రోజున, ఎందుకంటే ఆ డేట్ ఒక పాలిండ్రోమ్ నెంబర్. ఈ నెంబర్ను రైట్ సైడ్ నుండి చూసినా లెఫ్ట్ సైడ్ నుండి చూసినా ఒకే విధంగా ఉంటుంది. సో అలానే మనం ఒక విషయాన్ని ముందు నుండి చూసినా చివరి నుండి చూసినా ఒకే విధంగా ఉండాలి అని వాళ్ళు తెలియజేశారు. మరి ఇలాంటి మ్యూజియంని నిర్మించడానికి గల మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీల్డ్లో ఇన్నోవేషన్స్ ఎంకరేజ్ చేయడం అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయడం. దీని ద్వారా సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ఇంపాక్ట్ మానవ జాతి మీద, సొసైటీ మీద కొన్ని దశాబ్దాల తర్వాత ఎలా ఉంటుందో తెలియజేశారు. ఈ మ్యూజియంను నిర్మించడానికి దాదాపు $136 మిలియన్ ఖర్చు చేశారు. అంటే ఇండియన్ కరెన్సీలో అక్షరాల 1125 కోట్లు. మీలో ఎవరికైనా ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఆ మ్యూజియంను ఒకసారి చూడాలనుకుంటే దుబాయ్ వెళ్తే సరిపోతుంది. ఇంతకీ ఆ మ్యూజియం టికెట్ ప్రైస్ ఎంతో చెప్పలేదు కదా, అప్రాక్సిమేట్లీ 3,000, 3,200 అలా ఉంటుంది. ఫైనల్లీ వెళ్ళాలనుకున్న వారు వెళ్ళండి, ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ఎక్స్పీరియన్స్ చేయండి. సో దట్స్ ది వీడియో ఫ్రెండ్స్. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ తెలియడానికి షేర్ చేయండి. ఫైనల్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే దెన్, సీ యూ ఆల్ ఇన్ ది వెరీ నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.